నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశ రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఎప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 12 ఏళ్ల భాజపా పాలనలో ఎన్నడూ లేని విధంగా ఒక కేంద్ర మంత్రి విద్యార్థి ఉద్యమాలకు తలొగ్గి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై ఢిల్లీ వీధుల్లో యువత చూపిన బలం కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది. అయితే కేవలం 2 నెలల క్రితం సోషల్ మీడియాలో వ్యంగ్యంతో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఈరోజు ఒక మంత్రిని పదవి నుంచి దించే స్థాయికి ఎలా ఎదిగింది? ఇది కేవలం ఒక రాజీనామా మాత్రమే కాదు, జంజీ తమ గళాన్ని బలంగా వినిపించి సాధించుకున్న అపూర్వ విజయం. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఒత్తిళ్లు, అణచివేతలకు వెరవకుండా విద్యార్థుల పోరాటం మారుతున్న తరంపై ఏం చెబుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు అరుణ్, యంగిస్తాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హైదరాబాద్ నుంచి జిఎల్ స్వాతి, రాజకీయ వ్యూహకర్త, పబ్లిక్ పాలసీ నిపుణురాలు, గుంటూరు నుంచి. ముందుగా స్వాతి గారు, 12 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు జరిగాయి. అయితే ఈసారి విద్యార్థి ఉద్యమానికి కేంద్రం ఇలా తలొగ్గడం, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వీటికి దారితీసిన రాజకీయ కారణాలు ఏం కనిపిస్తున్నాయి? యాక్చువల్లీ మీరు ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ రైజ్ చేశారు. ఒకటి, అసలు ఇన్నాళ్ళు బీజేపీ ఎప్పుడు దేనికి మూవ్ అవ్వలేదు అనేది, అది వెరీ ఇంపార్టెంట్ టు నోట్. ఎందుకంటే ఎన్నో ప్రొటెస్ట్ జరిగాయి, ఎన్నో ఇష్యూస్ మీద సివిల్ సొసైటీ మూవ్ అయింది, వచ్చారు. కానీ ఎప్పుడు బీజేపీ ఇనీషియల్ గా కూడా ఈ నీట్ ఉద్యమానికి కూడా బీజేపీ రెస్పాన్స్ అలాగే ఉంది, కొంచెం హై హ్యాండెడ్ గానే వెళ్ళడానికి ట్రై చేశారు. బట్ 2-3 రీజన్స్ చూడొచ్చు ఎందుకు దీన్ని డిఫరెంట్ గా రెస్పాండ్. ఒకటి, నిజంగా జెన్యున్ గా అక్రాస్ ద కంట్రీ యూత్ రిలేట్ అయిపోయారు ఈ ఇష్యూకి. ఎందుకంటే ఇది ఏ పొలిటికల్ గా ఉంది, యూతే దీన్ని ఫేస్ అయ్యారు. ఒక న్యూట్రల్ వెన్యూ నుండి మాట్లాడుతున్నారు, ఎటువంటి కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ మాట్లాడలేదు, అందరూ రిలేట్ అవ్వగలిగే ఇష్యూస్. ఇప్పుడు అదే ఒక సిటిజన్షిప్ చట్టం గురించి కానివ్వండి, ట్రిపుల్ తలాక్ చట్టం గురించి కానివ్వండి అనండి, ఇంత యూనిటీ పాసిబుల్ కాదు. కానీ ఇది నీట్ లాంటి ఒక న్యూట్రల్ ఇష్యూ వేర్ పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒక పోలరైజేషన్ కి పాసిబిలిటీ లేనిది. సో అక్రాస్ స్పెక్ట్రమ్ అందరూ దీనికి వచ్చారు. అండ్ దీన్ని లీడ్ చేసింది స్టూడెంట్స్. అండ్ అక్రాస్ ద కంట్రీ స్టూడెంట్స్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యారు దీనికి. సో అసలు దీనికి ఇన్స్టాగ్రామ్ క్లాసిక్ ఇన్స్టాగ్రామ్ మూవ్మెంట్ అనొచ్చు దీన్ని. ఇన్స్టాగ్రామ్ లో దీని నుండి వచ్చిన కంటెంట్ కానివ్వండి, వెరైటీ ఆఫ్ కంటెంట్ కానివ్వండి, యూత్ దీనికి రిలేట్ అయింది కానివ్వండి. ఇక్కడ ఎంతో మంది గుంటూరులో యంగ్స్టర్స్ తో రిలేట్ అవుతుంటే మనకి ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా తెలియనంత మైన్యూట్ డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి అనమాట. దట్స్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఈ డెప్త్, పెనెట్రేషన్ ఒక న్యూట్రల్ వెన్యూ నుండి రావటము, ఇది పబ్లిక్ ఒపీనియన్ కి ఒక బెంచ్ మార్క్ లాగా ప్రభుత్వం తీసుకుని ఉండొచ్చు. జెన్యున్ గా పబ్లిక్ అన్రెస్ట్ అయితే మాత్రం దీన్ని వాళ్ళు అడ్రస్ చేయకపోతే సీరియస్ గా గవర్నమెంట్ కి థ్రెట్ ఉంటుంది అనే ఒక ఫియర్, ఒక ఫీడ్బ్యాక్, సీరియస్నెస్ కి వాళ్ళ రెస్పాన్స్ లో సీరియస్నెస్ కి ఒక ప్రామాణికంగా మనం చూడొచ్చు. అందుకని 20th వరకు డీల్ చేసిన విధానం ఒక విధంగా ఉంది, 20th తర్వాత డీల్ చేసిన విధానం ఒక రకంగా ఉంది. ఎంతో మంది న్యూట్రల్ సపోర్ట్ కి వచ్చేయటం, సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడటం, చాలా మంది వెళ్ళటం. లక్కీలీ చాలా మంది పొలిటికల్ పార్టీస్ దీని నుండి దూరంగా ఉండటం, అది స్టూడెంట్స్ ఫేస్ గానే రన్ అవ్వటం, ఇన్ని విధాలుగా ఇది పబ్లిక్ ఒపీనియన్ వినిపిస్తోంది. అండ్ మనం యాక్ట్ అవ్వకపోతే పబ్లిక్ దీన్ని సీరియస్ గా తీసుకుంటారు అనే ఒక ఫియర్, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగాయి అనే ఇంప్రెషన్ వస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడా ఎంతో ఫియర్లెస్ గా, అంటే అసలు ఆ ఫియర్లెస్నెస్ కంటేజియస్ అంటారు చూడండి, ఒక చోట ధైర్యం మొదలైతే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. అసలు ఎంతో క్యాజువల్ గా, అసలు ఎంతో ధైర్యంగా, అసలు అలా ఆర్టికులేట్ గా, జెన్జీకి అసలు ఒపీనియన్స్ ఉండవు అంటారు, బట్ ఎంతో ఫియర్లెస్ గా డైరెక్ట్ గా వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయటం, దీని అంతటికి సోషల్ మీడియాని మాధ్యమాల్లాగా వాడుకోవటం, ఇవంతటిని యాంప్లిఫై చేయగలిగే అవకాశం, బికాజ్ ఇట్ ఈస్ ఎపొలిటికల్, ఆ ఇంప్రెషన్ ఉండటం వల్ల ఐ బిలీవ్ ఇది పాసిబుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. అరుణ్ గారు, వారం రోజులుగా ఆందోళనలు, ఈరోజు ఢిల్లీలో పరిణామాలు, కేంద్ర మంత్రి రాజీనామా, ఇవన్నీ చూస్తుంటే విద్యార్థి ఉద్యమంపై మీకేమనిపిస్తోంది?
అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఇది ఇది ఏం పొలిటికల్ మూవ్మెంట్ కాదు. ఇది 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 మేజర్లీ స్టూడెంట్స్ మూవ్మెంట్. ఇది అందరు స్టూడెంట్స్ కలిసి వాళ్ళకి ఏం కావాలి అనేసి వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు మాట్లాడేసి, వాళ్ళు ఇంజస్టిస్ చూసేసి వాళ్ళందరూ యునో దిస్ బిలాంగ్స్ టు దెమ్, ఇవి వాళ్ళ కోసము. సో ఐ థింక్ చాలా ప్రౌడ్ మూమెంట్ అందరి కోసము, ఆల్ ద యంగ్ పీపుల్, ఎస్పెషలీ ఫర్ మీ, బికాస్ నేను ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి యూత్ తో వర్క్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు యూత్ ని మనము మెయిన్ రోల్ మోడల్స్ లేకపోతే మెయిన్ రోల్ లాగా ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ మూమెంట్ ని వాళ్ళ they played a big role. Inka, very proud to see all the students coming together. Inka ee movement ni, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫోకస్, వాళ్ళ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి వాళ్ళు ఈ ఆపర్చునిటీ వాడుకున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఓకే, స్వాతి గారు, ఒక జాతీయ పార్టీ బీజేపీ కంటే 4 రోజుల్లోనే అత్యధిక ఇన్స్టా ఫాలోవర్లను సంపాదించిన సీజేపీ వంటి మూవ్మెంట్ క్షేత్రస్థాయిలో ఇంతటి భారీ మార్పును తీసుకురాగలదని మీరు ఊహించగలరా? ఇది మొదలైనప్పుడు అయితే యాక్చువల్లీ అనుకోలేదండి ఇట్లా అవుతుంది అని. స్ట్రాటజిక్ గా కూడా చాలా స్మార్ట్ గా జరిగింది మూవ్మెంట్. ఎందుకంటే ఏ మూవ్మెంట్ కైనా ఉండాల్సింది ఏంటంటే ఒక స్పెసిఫిక్ గోల్ ఉండాలి. సిజేఐ కామెంట్ కి వ్యతిరేకంగా స్టార్ట్ అయినా కూడా, బట్ అసలు ఈవెన్చువల్లీ గోల్ ఏంటి ఈ ఉద్యమానికి? సో నీట్ లీక్ జరగటం, నీట్ లీక్ ని ఎజెండా చేసుకోవటం. ఎజెండా చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఎజెండా నుండి ఆస్క్స్ ఏంటి? 1, 2, 3 మా డిమాండ్స్ ఇవి అంటాం. ఆ డిమాండ్స్ కోసం స్టేట్ కంట్రీ వైడ్ టూర్ చేయటం. వాళ్ళు మొత్తం చాలా సిటీస్ లో ఒక టూర్ జరిగాక జంతర్ మంతర్ని ఒక కేంద్రంగా చేసుకోవటం. ఆ కేంద్రంగా చేసుకుని జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని మీరు గమనిస్తే ఎంతో కంటెంట్ ప్రొడ్యూస్ అయింది. అంటే నేను ఒక 4-5 days నుండి మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసేసరికి అసలు దేర్ ఈస్ ఎ ఫ్లడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ప్రతి చిన్నది వీడియో తీసి పెట్టడం, ప్రతి చిన్నది పిక్చర్ తీసి పెట్టడం, దాన్ని షేర్ చేయటం, రీషేర్ చేయటం, ఎన్నో క్రియేటివ్ వేస్ లో చేయటం. అంటే ఇదంతా ఒక కన్వెన్షనల్ పాలిటిక్స్ అంటే మాత్రం అసలు తప్పు అనమాట. కన్వెన్షనల్ పొలిటికల్ లెన్స్ లో చూడడానికే వీల్లేదు. ఎంతో క్రియేటివిటీ, ప్యాషన్ అండ్ వాళ్ళ పర్సనల్ స్టోరీస్ జోడించారు దానికి. కేవలం వాళ్ళు ఏదో నీట్ వేరే వాళ్ళకి జస్టిస్ జరగాలి అనట్లా, ప్రతి ఒక్కరికి నా లైఫ్, నా ఫ్యూచర్, నా స్టేక్ ఇందులో ఉంది అని ఆ పర్సనల్ కనెక్ట్ ఉందన్నమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో రిజెంబ్లెన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఎకానమీ ఇన్ ఇండియా. ఇప్పుడు జాబ్లెస్నెస్, ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్, రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, అన్నిటి మీద యూత్కున్న ఫ్రస్ట్రేషన్కి ఇది ఒక సింబల్ మాత్రమే. సో ఆ సింబల్ మొత్తం యూత్ అందరినీ కనెక్ట్ చేయగలిగింది. దానికి ఫేస్ సీజేపీ అవ్వగలిగింది. స్టార్ట్ అయినప్పుడు సీజేపీ అసలు అలా ఎవరు ఊహించలేదు. వాళ్ళు పిక్ చేసిన ఇష్యూ, దానికి ఫేస్ గా వచ్చిన యంగ్స్టర్స్, వాళ్ళ రెసిలియన్స్, అంటే ఎంత ప్రెషర్ పెట్టినా కూడా వాళ్ళు నుంచున్నారు. జస్ట్ చాలా క్లియర్ గా, సింపుల్ గా అలా మాట్లాడారు, ఊరికే అలా కూర్చున్నారు. సో ద వే దే హ్యావ్ కండక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా క్లియర్ గా కమ్యూనికేషన్ చేయగలగటం, సోషల్ మీడియాని వాడుకోగలగటం, ఇట్ ఈస్ ఆల్ వెరీ వెల్ క్లీన్లీ డన్. అలాగని జస్ట్ ప్యూర్లీ వీళ్ళ ఎఫర్ట్ వల్ల వచ్చింది అనడం కూడా తప్పే. ఎందుకంటే దీనికి యూత్ రెస్పాండ్ అయిన ఇంటెన్సిటీ, న్యాచురల్ గా ఇష్యూ కంట్రీలో ఉంది, దానికి వీళ్ళు ఫేస్ అయ్యారు, దానికి ప్రభుత్వం భయపడింది అనేది మనం గమనించాలన్నమాట. ఓకే, అరుణ్ గారు, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం సీజేపీ నిర్వహించిన సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇటు కాకలు తీరిన రాజకీయ నాయకులు, మధ్యలో యువకులను చూస్తే మీకేమనిపించింది? నార్మల్లీ ఇప్పుడు మనకి ఏమంటే అందరు నేను చెప్పినట్టు ముందు యూత్ ని మనము యాక్చువల్ డిసిజన్ మేకర్స్, పీపుల్ వాళ్ళు పొలిటికల్ డిసిజన్స్ తీసుకోలేరు అనేసి చాలా చాలా అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూస్తాము యంగ్ పీపుల్ ఎక్కువ ఫోకస్ ఉండదు యంగ్ పీపుల్ పైన. అండ్ ఫ్యూచర్ యంగ్ పీపుల్, ద యంగర్ మైండ్స్, future and present, young people are the decision makers. వాళ్ళు వాళ్ళ లైఫ్ ని మోల్డ్ చేయాలి అండ్ వాళ్ళంతా నాలెడ్జ్ ఇప్పుడు చాలా ఉంది వాళ్ళకి, థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ యాక్సెస్ టు ఏఐ, సో వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు సీ యంగ్ పీపుల్ టేకింగ్ అప్ అట్లాంటి రోల్స్. ఐ థింక్ దే షుడ్ బి ట్రస్టెడ్ విత్ బిగ్గర్ రోల్స్. దే షుడ్ బి టేకింగ్ అప్ బిగ్గర్ డిసిజన్ మేకింగ్ రోల్స్. ఐ థింక్ ఇప్పుడు చూస్తే కూడా
యూనో ఎప్పుడు ఎనీ గవర్నమెంట్ లోపల డిసిజన్ మేకర్స్ చాలా ఓల్డర్ అడల్ట్స్ ఎక్కువ ఉంటారు, మోర్ దెన్ 50. నో, అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది వాళ్ళకి, వెరీ గుడ్. కానీ యంగ్ పీపుల్ కి కూడా ఐ థింక్ దే షుడ్ బి స్పెషల్ స్పేస్ క్రియేటెడ్. వాళ్ళు దే షుడ్ బి మేకింగ్ బిగ్గర్ డిసిజన్స్ అండ్ ఫర్ దేర్ లైఫ్స్ అండ్ ఫర్ అదర్ పీపుల్స్ లైఫ్స్. a very proud moment, it's very nice to see. రైట్. స్వాతి గారు, సోనం వాంగ్చుక్ వంటి హేమీలు విద్యార్థుల పక్షాన్ని నిలబడటం, సెలబ్రిటీల మద్దతు ఈ ఉద్యమానికి ఎలాంటి నైతిక బలాన్ని ఇచ్చాయి? ఆ విషయం కేంద్రం ముందే గ్రహించలేదా? మీరు ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంట్ లో అన్నారు ఈ విషయం, అసలు ఈ ప్రభుత్వం గమనించే ప్రభుత్వం లాంటి ఫీలింగ్ ఎప్పుడు ప్రజలకి రాలేదు. ఎందుకు 12 ఏళ్ల నుండి చాలా మంది ఎన్నో విషయాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం, ఆల్మోస్ట్ యూనిలేటరల్ గా డెసిషన్స్ తీసుకోవటం, చాలా హై హ్యాండెడ్ గా ఇష్యూస్ ని డీల్ చేయటం. సో ఎప్పుడు ఈ ప్రభుత్వం ఒక వినే ప్రభుత్వం, అందరినీ గమనించే ప్రభుత్వం, అందరినీ కలుపుకుని వెళ్లే ప్రభుత్వం అన్న ఫీలింగ్ సివిల్ సొసైటీకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు గమనించుకోలేకపోయింది? ఇంతమంది దీనికి మోరల్ గా ఒక స్టాండ్ తీసుకున్నారు, నైతికంగా ఈ ఇష్యూ కోసం నించున్నారు, ప్రభుత్వం ఎందుకు గమనించుకోలేదంటే, ఐ బిలీవ్ అన్ని ఇష్యూస్ లాగా ఇది కూడా ఒక ఇష్యూ, దీన్ని మనం ఫోర్స్ తో డీల్ చేస్తే సెటిల్ అయిపోతుంది అని ప్రభుత్వం అనుకుని ఉండొచ్చు. అందుకే చలో జంతర్ మంత్, చలో పార్లమెంట్, 20th జూలై చలో సంసద్ ప్రొటెస్ట్ ఇచ్చే వరకు కూడా దీన్ని గవర్నమెంట్ డీల్ చేసిన విధానం ఒక విధంగా హై హ్యాండెడ్ గానే ఉంది. బట్ ఆఫ్టర్ పోలీస్ బ్రూటాలిటీ, ఆఫ్టర్ పోలీస్ అటాక్స్ ఆన్ స్టూడెంట్స్, అంత పీస్ఫుల్ గా చేస్తున్న స్టూడెంట్స్, దానికి దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ వెళ్ళటం, ఎక్కడికక్కడ న్యాచురల్ గా ప్రొటెస్ట్ జరగటం, ఇంతమంది చెప్తున్నా కూడా దాన్ని పోలీస్ ఇలా డీల్ చేయటం అనేది జరిగిన తర్వాత మాత్రం ట్రిగ్గర్ చేంజ్ అయింది. అప్పుడు చాలా మంది దానికి ఇంకా ఓకల్ గా, ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సోనం వాంగ్చుక్ గారిది కూడా ఆయన 15th డే ఆఫ్ ఫాస్టింగ్ వరకు కూడా ఓకే ఫాస్ట్ జరుగుతోంది, దాని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది, ఇట్ వాజ్ స్టిల్ నాట్ టేకెన్ వెరీ సీరియస్లీ నేషనల్లీ కూడా. ఎప్పుడైతే ఆయన హెల్త్ డిటీరియేట్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు ఒక్కొక్క సెలబ్రిటీ మాట్లాడటము, ఆయన్ని ఫాస్ట్ ఆపేయమంటాం, ప్రభుత్వం డైలాగ్ కి అలో చేయాలి కదా అనటం. సో ఈ ప్రభుత్వం సినారియో మనకు అర్థమైంది, బట్ పబ్లిక్ మాట్లాడడానికి కూడా ఎంత టైం పడుతుంది అనేది మనం గమనించాల్సిన విషయం. అంటే ఈ కంట్రీలో అసలు ఒక విషయానికి మనం ఓపెన్ గా సపోర్ట్ చెప్పడానికి ఆయన 15 రోజులు ఫాస్ట్ కూర్చోవాల్సి వచ్చింది. 15 రోజుల తర్వాత ఆయన హెల్త్ డిటీరియేట్ అయింది అని చెప్పి ఒక పెద్ద బులెటిన్ పడితే అప్పుడు సెలబ్రిటీస్ మాట్లాడితే, ఆ తర్వాత దాన్ని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన 8.5 kg తగ్గిపోయారు, సీరియస్ గా ఉంది కండిషన్ అనే దాకా కూడా మాట్లాడలేకపోతున్నాం అంటే అసలు లుక్ ఎట్ ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆల్సో. అండ్ మనం ఏ స్టేట్ కి వెళ్ళామో కూడా చూడాలి. ఇప్పుడు ఏదో మినిస్టర్ రిజైన్ చేసేసారు కాబట్టి మన కంట్రీ రాత్రికి రాత్రి చేంజ్ అయిపోయినట్టు, మన సివిల్ సొసైటీ చేంజ్ అయిపోయినట్టు కూడా కాదు, మన ప్రభుత్వాన్ని అంటే సరిపోదు. సో మన సివిల్ సొసైటీ ఎలా ఉందో కూడా చూడండి. సెలబ్రిటీస్ రియాక్ట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది, అపోజిషన్ పార్టీస్ అన్ని వచ్చి సపోర్ట్ చేయడానికి కూడా ఎంత టైం పట్టింది చూడండి, ఈ ఇష్యూని అందరూ మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ఎంత టైం పట్టింది చూడండి. సో 20th జూలై వరకు కూడా దీని స్టూడెంట్స్ తప్పించి యాక్టివ్ గా ఇది మా ఇష్యూ అని చెప్పి భుజాన్ని మోసుకుని వెళ్ళింది ఎవరూ లేరు. కాక్రోచ్ జనతా పార్టీ అండ్ అదర్ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ మాత్రమే దీన్ని తీసుకెళ్తున్నారు. ఆఫ్టర్ 20th ఇంకా నేషన్ వైడ్ ప్రొటెస్ట్ జరగటం, డిస్ట్రిక్ట్ లో ప్రొటెస్ట్ జరగటం, ఎక్కడికక్కడ సిటీస్ లో పెద్ద పెద్ద ప్రొటెస్ట్ జరగటం, ఇంకా అప్పుడు ప్రభుత్వం దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకుంది. ఓకే మేము ఇప్పటిదాకా దీన్ని ఊరికే బ్రష్ ఆఫ్ చేసేసి పిల్లలే కదా అని చెప్పేసి రకరకాల నేరేటివ్స్ వచ్చాయి. వీళ్ళకి చైనా నుండి ఫండింగ్ వస్తుంది అని చెప్పి చెప్పారు, వీళ్ళకి ఇల్లిసిట్ లింక్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చారు, అసలు మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి అని అడిగారు. సో రకరకాల నేరేటివ్స్ స్పిన్ చేయడానికి కూడా ట్రై చేశారు, అవి ఏమీ వర్క్ అవ్వలేదు. ఎందుకంటే ద ఫోర్స్ ఆఫ్ న్యాచురల్ గా పబ్లిక్ వచ్చేసి దీంట్లో స్టాండ్ అయిపోయిన ఫోర్స్ ఉంది చూడండి ఆఫ్టర్ 20th. అది ఐ బిలీవ్ గవర్నమెంట్ కి ఒక టర్నింగ్ మూమెంట్ అయి ఉండొచ్చు. మేము ఇంకా దీన్ని ఫర్దర్ ఇగ్నోర్ చేస్తే యూత్ అనే సెగ్మెంటే అసలు బీజేపీకి దూరం అయిపోవచ్చు అని అనుకున్నారు, లేదా ఇది సీరియస్ గా జనరల్ పబ్లిక్ లో కూడా వెళ్ళిపోయింది బియాండ్ యూత్ అనే సీరియస్నెస్ ఈ ప్రొటెస్ట్ వల్ల. ముంబైలో ప్రొటెస్ట్ చూడండి, చెన్నైలో చూడండి, హైదరాబాద్ పెద్ద పెద్ద ప్రొటెస్ట్ జరిగాయి, అసలు 1000 మంది వచ్చేసారు న్యాచురల్ గా. సో గుంటూరులోనే ఆల్మోస్ట్ 200-300 మందితో ప్రొటెస్ట్ జరిగింది. సో సీరియస్నెస్ ఆఫ్ దిస్, విద్యా సంస్థలన్నీ బంద్ చేయటం,
ఈ సీరియస్నెస్ ఇది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది డీప్ గా, ఇంకా దీనికి ఒక చెక్ పెట్టేయాలి అండ్ ఓవరాల్ గా మేము హయ్యర్ ఎడ్జ్ లోనే ఉండాలి అంటే గవర్నమెంట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసింది. అక్కడ నుండి ఇంకా కాన్వర్సేషన్స్ మొదలయ్యి 2 days లో టక్ మొత్తం అంత సినారియో చేంజ్ అయిపోయింది అట్లా. యా, అరుణ్ గారు, ఢిల్లీ పోలీసులు నిరసనకారులపై వాడిన పెల్లెట్ గన్లు, లాఠీ చార్జ్ వంటి చర్యలు యువతను భయపెట్టడానికి బదులు వారిని మరింతగా ఏకం చేశాయని అనుకోవచ్చా? ఇప్పుడు ఇట్ వాస్ చాలా పెయిన్ఫుల్ ఉండే, అఫ్ కోర్స్ స్టూడెంట్స్ పైన టియర్ గ్యాస్ ఉండని, లాఠీ ఉండని మనం చాలా వీడియోస్ చూసాము. పోలీస్ కి కూడా చాలా దెబ్బలు తగిలినాయి. ఇవన్నీ చూస్తే ఇట్స్ సో ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా వి ఆల్ షుడ్ మనం అందరం కలిసి పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ అవన్నీ చేసేసి అండ్ వీ షుడ్ గెట్ అవర్ రైట్స్. అందరికీ ఆపర్చునిటీ ఉండాలి వాళ్ళ రైట్స్ గెయిన్ చేసుకోవడానికి, వాళ్ళ ఇష్యూస్ హర్డ్ అయ్యేటట్టు. అఫ్ కోర్స్ చాలా ఇప్పుడు చూడండి, యూత్ అక్కడ ఉన్న thousands of young people across India, they are very internet savvy. వాళ్ళందరూ they started putting their issues, whatever was happening, వాళ్ళకి ఏమేమైతే ఉండే ఆన్లైన్. ఇంకా నాకు తెలిసిన మన యంగ్ చాలా 13, 14, 15-year-olds అక్కడ they are getting వాళ్ళకి ఇట్లాంటి lot of bad things అయితే అంటే everybody will feel sympathy. సో ఎవ్రీబడి విల్ ఫీల్ బ్యాడ్. అది కాకుండా ఒకవేళ వాళ్ళ రైట్ కోసం ఎవరైనా కొట్లాడుతూ ఉంటే, ఎవరైనా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటే, వాళ్ళని రెస్పెక్ట్ చేయకుంటే ఎవరికైనా వాళ్ళకి ఆ జోష్ వస్తుంది, నాకు ఐ వాంట్ టు డూ మోర్ అనేసి. సో దానివల్ల చాలా సింపతి గెయిన్ అయినారు, విచ్ ఇస్ గుడ్. ఇంకా సింపతి కాకుండా వాళ్ళ వాయిస్ ప్రాపర్ గా హర్డ్ అయ్యేటట్టు చూసుకున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ఇట్ అఫ్ కోర్స్ యాడెడ్ ఇట్లా ఇవన్నీ చేస్తే వాళ్ళకి చాలా 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 హార్ట్ బ్రేకింగ్ ఉండే ఇవన్నీ చూసి. లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, చిల్డ్రన్, నాకు తెలిసి నేను 13, 14, 15 years ఉన్నప్పుడు యూ వుడ్ ప్లే క్రికెట్ రోడ్ పైన, కానీ ఇక్కడ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ స్టాండింగ్ ఫర్ దర్ రైట్స్. సో మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని విలాలి. అండ్ ఐఎమ్ షూర్ దట్ motivated them to gain more for their rights. అది చాలా మంచిగా అనిపించింది. సో I'm happy they did that. స్వాతి గారు, మొత్తంగా చూస్తే బొద్దింకలు అని పిలవటం ద్వారా అవమానించాలని చూసిన పదాన్నే తమ బ్రాండ్గా మార్చుకుని గెలిచిన ఈ తరం దేశ ప్రజాస్వామ్యానికి ఇస్తున్న కొత్త సందేశం ఏంటి? అంటే వాళ్ళని ఈజీగా తీసుకోకూడదు అనేది అర్థమవుతుంది. మనం అనుకున్నంత అంటే ఎనీ 40+ అడల్ట్ని అడిగితే మీరు మా పిల్లలు 24 గంటలు ఫోన్లోనే ఉంటారు, వాళ్ళు సోషల్ మీడియాలోనే ఉంటారు, అసలు వాళ్ళకి లైఫ్ మీద పర్స్పెక్టివే లేదు అంటారు. ఐ బిలీవ్ చాలా మంది అడల్ట్స్ కన్నా వాళ్ళకి చాలా బెటర్ క్లారిటీ అండ్ పర్స్పెక్టివ్ ఉంది. వాళ్ళని చాలా సీరియస్గా తీసుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళకి అథెంటిక్ వాయిసెస్ ఉన్నాయి. వాళ్ళని ఇగ్నోర్ చేస్తే మాత్రం డెమోక్రసీ ఏమీ సర్వైవ్ అయ్యలేదు. అండ్ ఇంకొక విషయం, మేబీ మన డెమోక్రసీలో ఏమన్నా డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా కూడా అది యూత్ వల్లే పాసిబుల్ అవుతుంది, జెన్జీ వల్లే పాసిబుల్ అవుతుంది అనే హోప్ కూడా ఈ ఉద్యమం నుండి యాక్చువల్లీ వచ్చింది. వాళ్ళకున్న ఫియర్లెస్నెస్ 30+, 40+ వాళ్ళకు ఉండదు. సో వీ నీడ్ దట్ కరేజ్ టుడే. ఇవాళ ఇండియా ఆ పరిస్థితిలో ఉంది. దే స్టార్టెడ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలం నడుస్తున్న కాలంలో యువత ఎలాగో ఎఫెక్టివ్గా ఉంటారు, రాజకీయాల్లో కూడా వస్తారనే సందేశం వెళ్ళిందా? ఇటు సిజేపీ ఏదైతే విజయం సాధించిందో అటు ప్రభుత్వం కూడా దీన్ని విజయంగా భావిస్తోందా? మీరు ఒక రాజకీయ వ్యూహకర్తగా చెప్పండి. ఆ విధంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ కూడా విన్నాయండి. ఎందుకంటే గవర్నమెంట్ దీన్ని డీల్ చేసిన విధానం, వాళ్ళకి ఎటువంటి ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా మోడీ గారు సెల్ఫీ వీడియోస్ చేసి పెట్టడం కానివ్వండి, ఇమ్మీడియట్లీ మినిస్టర్ని నడ్డాని పంపించడం కానివ్వండి, రాహుల్ గాంధీతో కూడా కాన్వర్జేషన్కి జితేంద్ర సింగ్ని పంపించడం కానివ్వండి, 2-3 daysలో ఇంత ఫాస్ట్ ట్రాక్కి మేము రెడీ అంటాం కానివ్వండి, ఒక బిల్ ప్రవేశపెడతాం అంటాం కానీ, అత్యవసర క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి, అసలు మొత్తం ప్రొటెస్ట్ ఎండ్ అయిపోయేలా ప్రధాన రెసిగ్నేషన్ కానివ్వండి, ఇది నాట్ ఎక్స్పెక్టెడ్. సో ఇన్ ఎ వే గవర్నమెంట్ ని కూడా ప్రజలు సాఫ్ట్ గా చూసే అవకాశం ఉంది. సో పొలిటికల్లీ
ఏ అపోజిషన్ పార్టీకి ప్లస్ పాయింట్స్ రాకుండా బీజేపీ విన్ తీసుకుంది. బట్ సీజేపీ దీని నుండి పొలిటికల్ పార్టీ లాగా ఎవాల్వ్ అవుతుందా అంటే వాళ్ళ కాన్వర్సేషన్ బట్ అయితే వాళ్ళు అసలు లేదు మేము మూవ్మెంట్ లానే ఉంటాం అన్నారు. ఈవెన్ ఒక పొలిటికల్ పార్టీ అవడం కూడా నాకు కష్టం అనిపిస్తుంది. వాళ్ళ కాంటెంపరీ ఇండియన్ పాలిటిక్స్ లో మూవ్మెంట్ బేస్డ్, ఇష్యూ బేస్డ్ ఇట్లాంటి మూవ్మెంట్స్ తోనే చేంజ్ పాసిబుల్. కానీ వీళ్ళు మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీ అయిపోయి మళ్ళీ టికెట్లు, ఎలక్షన్లు, కంటెస్ట్లు ఇదే పడితే ఇట్ విల్ బి ద సేమ్ గేమ్ అగైన్. సో ఇట్లా ఇన్నోవేటివ్ గా, ఆల్టర్నేటివ్ గా, ఇష్యూ బేస్డ్ గా వచ్చి క్విక్ విన్ తీసుకుని వెళ్ళిపోయేలాంటి స్పాంటేనియస్ పొరాడిక్ మూవ్మెంట్స్ తోనే సడన్ చేంజ్ పాసిబుల్. లేకపోతే ఈ సిస్టమ్ ని, ఇవాళ ఉన్న సిస్టమ్ ని కన్వెన్షనల్ మెథడ్ లో కదిలించడం ఇంపాసిబుల్. సో ఆ విధంగా ఈ క్రియేటివిటీ అవసరం. బట్ వీళ్ళలాగా అయిపోయారంటే మాత్రం ఏమీ మార్పు ఉండదు. అట్లాగే చెప్పండి, ఇప్పుడు ఆపోజిషన్ సైడ్స్ కానీ ఇతర పార్టీలు కూడా చాలా మంది క్రెడిట్ తీసుకుంటున్నారని ఒక వాదన కూడా వచ్చింది కదా, దానికి కూడా సీజేపీ ఏమీ ఒప్పుకోవడం లేదు. ఎవరే క్రెడిట్ తీసుకున్నా మాకు పర్వాలేదు, కానీ మాకు కావాలనుకున్న పాయింట్కి అయితే మేము వచ్చామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏంటి మీరు అపోజిషన్ సైడ్, పార్టీస్ సైడ్ నుంచి మీరు ఆలోచించినప్పుడు ఏంటి వాళ్ళ వ్యూహాలు ఎలా కనిపించినాయి ఈ ఉద్యమంలో? అపోజిషన్ అంటే ఒక్క కాంగ్రెస్ తప్ప దీన్ని ఎవరు మెయిన్ స్ట్రీమ్ చేయలేదు. ఇక్కడ తమిళనాడులో చీఫ్ మినిస్టర్ ఒక్కడే నీట్ ని రద్దు చేయడం గురించి మాట్లాడారు తప్ప ఏ అపోజిషన్ పార్టీ దీని గురించి యాక్టివ్ గా మాట్లాడలేదు. కాంగ్రెస్ కూడా మీరు గమనిస్తే రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ చేయటము, దాని గురించి మాట్లాడటము, కొన్ని మీటింగ్స్ లో అక్కడ ఇక్కడ మాట్లాడటము తప్ప దాని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇష్యూ లాగా ఆఫ్టర్ 20th July ఆయన ఇందిరాభవన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టడము, ఆ పెల్లెట్ గన్స్ ఇంజురీస్, పిల్లలకైన ఇంజురీస్ గురించి. బట్ అఫ్ కోర్స్ నీట్ ఇష్యూని ఫస్ట్ రైజ్ చేసింది కాంగ్రెస్. ఈ ఇష్యూని మనం ఒక పెద్ద ఇష్యూ లాగా ఫైట్ చేయాలి అని తర్వాత దాన్ని సీజేపీ పట్టుకుంది. బట్ ఐ డోంట్ థింక్ దీనిలో అపోజిషన్ విన్ ఏం లేదు. ఇది స్టూడెంట్స్ విన్ అండ్ పొలిటికల్లీ బీజేపీ విన్. నిజంగా అంటే ఏం చేశారని అపోజిషన్ పార్టీస్ కొద్దిమంది వచ్చారు, సపోర్ట్ చేశారు. రాహుల్ గాంధీ రాలేదు జంతర్ మంతర్ కి, డైరెక్ట్ గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. ఒక పవన్ ఖేరా కూడా సోనం వాంగ్చుక్ ఇంకా ఆయన హెల్త్ పడిపోతుంది అన్నప్పుడు పవన్ ఖేరా వచ్చి హెల్ప్ చేశారు, ఐ మీన్ లైక్ సపోర్ట్ ఇచ్చారు. సో డైరెక్ట్లీ కాంగ్రెస్ ఐ డు నాట్ థింక్ హ్యాస్ బిగ్ విన్ ఇన్ దిస్. రాహుల్ గాంధీ మాట్లాడారు, సో అక్కడేమన్నా యూత్ కనెక్ట్ ఉండుండొచ్చు. బట్ మిగతా నేషనల్ పార్టీస్, ఠాక్రే వెళ్ళారు, అఖిలేష్ యాదవ్ వెళ్ళారు. బట్ ఐ డోంట్ థింక్ వీళ్ళు దాన్ని స్టూడెంట్స్ చేసిన అథెంటిసిటీ ఆఫ్ ఫోర్స్ తో ఎవరు దాన్ని భుజాన్ని వేసుకుని అయితే తీసుకెళ్లలేదు. రైట్. అరుణ్ గారు, చివరిగా మీరేమనుకుంటున్నారు? ఇది ఇక్కడితో ముగిసినట్లా, కొత్త శకానికి ఆరంభమా? హక్కులపై పోరాటంలో దీర్ఘకాలిక మార్పులకు ఈ ఉద్యమం నాంది కాగలదని భావించవచ్చా? Of course, ఇది ఒక బిగినింగ్ ఫర్ యూత్ టు టేక్ లీడర్షిప్ రోల్స్. ఇప్పుడు చూసిన యూత్ దే షుడ్ స్టార్ట్ స్టాండింగ్ అప్ ఫర్ ఎనీథింగ్ దట్ దే సీ. వాళ్ళు ఏమైనా ఎడ్యుకేషన్ ఉండని, లేకపోతే జాబ్స్ ఉండని, ఆర్ లేకపోతే వాళ్ళ లోకల్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు సాల్వ్, ఇది ఇప్పుడు ఇది ఒక టెస్టిమనీ లాగా మనము గుర్తు పెట్టుకొని ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అనేసి మనము అఫ్ కోర్స్ అనుకోవచ్చు. అండ్ చాలా హోప్ ఉంది యూత్ పైన, ఇంకా జెన్జీ, ఫర్ దెమ్ టు స్టార్ట్ మేకింగ్ అ డిఫరెన్స్. ఇక్కడ నుంచి ఐ హోప్ టు సీ మెనీ చాలా యంగ్ పీపుల్ పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలి, taking bigger leadership roles and start making a bigger difference. Ippudunna I think it's a big win for a lot of youth, and time for them to start making a difference. అంటే ఇకపై అన్ని విషయాల్లో కూడా ఇది ఒక స్ఫూర్తిగా నిలిచే పాయింటే అంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి లైఫ్ లో ఇప్పుడు ఏమేమి స్ట్రగుల్స్ ఉన్నాయి, దే షుడ్ స్టార్ట్ స్పీకింగ్ అప్. ఇక్కడ దాకా ఎండ్ కాకుండా ఇప్పుడు రేపు వాళ్ళకి జాబ్స్, ఇప్పుడు మనం అంటాం జాబ్స్ చాలా తక్కువ, పావర్టీ, అన్ని ఇష్యూస్ ఇండియాలో చాలా ఉంది. ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని, ఇంటర్నెట్ మంచిగా వాడుకొని దే కెన్ మేక్ అ డిఫరెన్స్. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పటి నుంచి, ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్. Absolutely. This movement belongs to the Gen Z, the Alpha, the millennials, everybody. Right. ధన్యవాదాలు అరుణ్ గారు, అలాగే ధన్యవాదాలు స్వాతి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.